గత వారం వాయిదా పడిన పార్లమెంటు సమావేశాలు తిరిగి ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి. ఇవాళ సభ ప్రారంభం కాగానే రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. కేంద్ర మాజీ మంత్రి అనురాగ్ ఠాకూర్ ధన్యవాద తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు. ధన్యవాద తీర్మానంపై చర్చకు లోక్సభ 16 గంటల సమయాన్ని కేటాయించింది. ఈ సభలో ప్రతిపక్షాలు నీట్ ప్రశ్నపత్రాల లీకేజీ, నిరుద్యోగం అంశాలు లేవనెత్తనున్నాయి. అగ్నిపథ్, ద్రవ్యోల్బణం వంటి అంశాలపై చర్చకు పట్టనున్నట్లు సమాచారం. ఈ క్రమంలో నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీ, నిరుద్యోగం, అగ్నిపథ్, ద్రవ్యోల్బణం వంటి అంశాలు ఇవాళ పార్లమెంటులో దుమారం రేకెత్తించే అవకాశాలున్నాయి. గత వారం వాయిదా పడిన సభ పునఃప్రారంభం కాగానే విపక్షాలు దీనిపై ఆందోళన వినిపించేందుకు సన్నద్ధంగా ఉన్నాయి. ఇక గత వారం పార్లమెంటు సమావేశాల్లో ఎంపీల ప్రమాణ స్వీకారం, స్పీకర్ ఎన్నిక జరిగిన విషయం తెలిసిందే. దేశ చరిత్రలో దాదాపు 4 దశాబ్దాల తర్వాత మొదటిసారిగా స్పీకర్ ఎన్నిక నిర్వహించాల్సి వచ్చిన విషయం తెలిసిందే. గత వారం వాయిదా పడిన పార్లమెంటు సమావేశాలు తిరిగి ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి. ఇవాళ సభ ప్రారంభం కాగానే రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. కేంద్ర మాజీ మంత్రి అనురాగ్ ఠాకూర్ ధన్యవాద తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు. ధన్యవాద తీర్మానంపై చర్చకు లోక్సభ 16 గంటల సమయాన్ని కేటాయించింది. ఈ సభలో ప్రతిపక్షాలు నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీ, నిరుద్యోగం అంశాలు లేవనెత్తనున్నాయి. అగ్నిపథ్, ద్రవ్యోల్బణం వంటి అంశాలపై చర్చకు పట్టనున్నట్లు సమాచారం. ఈ క్రమంలో నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీ, నిరుద్యోగం, అగ్నిపథ్, ద్రవ్యోల్బణం వంటి అంశాలు ఇవాళ పార్లమెంటులో దుమారం రేకెత్తించే అవకాశాలున్నాయి. గత వారం వాయిదా పడిన సభలు పునఃప్రారంభం కాగానే విపక్షాలు దీనిపై ఆందోళన వినిపించేందుకు సన్నద్ధంగా ఉన్నాయి. ఇక గత వారం పార్లమెంటు సమావేశాల్లో ఎంపీల ప్రమాణ స్వీకారం, స్పీకర్ ఎన్నిక జరిగిన విషయం తెలిసిందే. దేశ చరిత్రలో దాదాపు 4 దశాబ్దాల తర్వాత మొదటిసారిగా స్పీకర్ ఎన్నిక నిర్వహించాల్సి వచ్చిన విషయం తెలిసిందే.